ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అయితే ముందుగా నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పి మొట్టమొదట దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది అని అంటే, దేవుని యొక్క మాట వినే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అని చెబుతా ఉంది దేవుని యొక్క వాక్యం. ఇది నా దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో శ్రద్ధ కలిగిన వాడవై ఉంటూ ఉన్నావా? లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని వినడం కానీ చదవడం కానీ ఇష్టం లేక జీవిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో శ్రద్ధ కలిగిన వారై లేకోకుండా శరీర సంబంధమైన కోర్కెలు తీర్చుకునే విషయంలో శ్రద్ధ కలిగిన వారై జీవిస్తూ ఉన్నారేమో. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి వింటే ఏం చెబుతా ఉన్నాడు దేవుడు అని అంటే, ఆనాడు ఐగుప్తీయులకు కలగజేసిన రోగాలలో ఏవి కూడా మీ మీదికి రానివ్వను అని అన్నాడు. మన జీవితంలో కష్టాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, సమస్యలు, కలహాలు ఏవి మన జీవితంలో ప్రవేశించకూడదు. వాటి ద్వారా మన జీవితంలో ఇబ్బందులు పడకూడదు అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో శ్రద్ధ కలిగిన వారమై ఉంటే మన జీవితంలో ఎటువంటి సమస్య మనల్ని ఏమీ చేయలేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈ దినాల క్రైస్తవుల్లో కూడా చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల, ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటించిన ఎడల ఏమంటూ ఉన్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విను. నీకు అనారోగ్యం ఉందా? దేవుడే స్వస్థపరుస్తానంటున్నాడు. నీకు సమస్యలు ఉన్నాయా? దేవుడే బాగు చేస్తానంటూ ఉన్నాడు. నీకు ఇబ్బందులు ఉన్నాయా? దేవుడే తీసేస్తానన్నాడు. నీకు అనారోగ్య సమస్యలు ఉంటా, ఆర్థిక సమస్యలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా దేవుడే తీసేస్తానని స్పష్టంగా చెబుతూ ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చదవడానికి ఇష్టపడని వారంగా మనము జీవిస్తూ ఉన్నాము అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం. ఈ విషయమై మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. రెండవదిగా మనం చూసినట్లయితే, మరి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఏ విషయంలో రెండవదిగా దేవుడు శ్రద్ధ కలిగి ఉండమని చెప్తూ ఉన్నాడు విశ్వాసులందరికీ అని అంటే, పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, నేను దప్పికొన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చితిరి, అంటే నేను రోగినై ఉంటే మీరు నన్ను చూడవచ్చితిరి అని అన్నప్పుడు అక్కడ ఉన్న పరిశుద్ధులందరూ ఏమంటారు అని అంటే, ఎప్పుడు నీవు ఆకలిగా ఉంటివి ప్రభువా, మేము ఎప్పుడు నీకు ఆహారం పెడితే, ఎప్పుడు నువ్వు దప్పికొంటివి ప్రభువా, ఎప్పుడు నీకు దాహానికి నీళ్ళు ఇచ్చితిమి, ఎప్పుడు నీవు రేగు అయ్యింటివి, ఎప్పుడు మేము చూడవచ్చితిమి ప్రభువా, ఎప్పుడు నువ్వు వివస్త్రుడవై ఉంటివి, ఎప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చితిమి ప్రభువా అని వారు అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసేది కనుక నాకు చేస్తురని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నేను పరిశుద్ధుల అవసరాలలో మనం పాలు పంపులు పొందుతూ ఉన్నాము అని అంటే, అల్పులైన దేవుని పిల్లల యొక్క అవసరాలలో మనం పాలు పంపులు పొందుతున్నాము అని అంటే,
దేవునికే మనం సహాయం చేసినట్లు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఎంతో స్పష్టంగా వ్రాసి ఉంచుతూ వచ్చాడు. దినాన దేవుని యొక్క ప్రజలు అవసరతలో ఉంటే వారిని ఆదుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నావా? లేదంటే నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటూ స్వార్థపూరితమైన హృదయం కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. నీవు పరీక్షించుకో. నా ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. అప్పుడు దేవుడు వారితో ఏం చెప్తా ఉన్నాడు అని అంటే 4వ వచనంలో దేవుడు వారితో ఏం చెప్తూ ఉన్నాడు? అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకునుడి అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అని అంటే మిక్కిలి అల్పులైన దేవుని ప్రజలకు వారి యొక్క అక్కరలో నువ్వు సహాయం చేసే విషయంలో శ్రద్ధ కలిగిన వాడవై జీవిస్తే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హుడవుగా ఎంచబడతావు, అర్హురాలవుగా ఎంచబడతావు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించే అర్హత నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే అర్హత నీ జీవితంలో నువ్వు కలిగి లేవా? కలిగి ఉండాలంటే పరిశుద్ధుల అక్కరలో అవసరతలో పాలు పంపులు పొందేవారవుగా నువ్వు ఉంటే, ఆ విషయంలో శ్రద్ధ కలిగి జీవిస్తే ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాడవుగా, ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే దానవుగా నీ యొక్క జీవితాన్ని నువ్వు కలిగి ఉండేవాడవుగా ఉంటూ ఉన్నావు. ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే మూడవదిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. మొట్టమొదట దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో శ్రద్ధ కలిగే వారమై ఉండాలి. రెండవది పరిశుద్ధుల అవసరతలో పాలు పంపులు పొందే విషయంలో శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. మూడవది ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్న వారమై ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. నీ సంఘం నీది. నువ్వు హెబ్రోన్ సంఘం ఓడి బాబా, నువ్వు హోసన్న సంఘం ఓడి బాబా, నువ్వు ఏబిఎన్ సంఘం ఓడి బాబా, నువ్వు పెంతకోస్తు సంఘం ఓడి బాబా, మీతో మాకు సరిపోదు. మీది వేరు మాది వేరు అంటే నువ్వు వేరే దేవుణ్ణి పూజిస్తున్నావు, వాడు వేరే దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించండి. ఇదే ఎఫెసీ పత్రిక మరి అదే 4వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే అందరికీ. హోసన్న వాళ్ళకైనా, హెబ్రోన్ వాళ్ళకైనా, పెంతకొస్తు వాళ్ళకైనా, మరి అలాగని ఏబిఎన్ వాళ్ళకైనా, ఆర్సిఎం వాళ్ళకైనా ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం కూడా ఒకటే, బల్ల కూడా ఒకటే. విశ్వాసుల్లో కూడా చాలా మంది సంఘంలో ఒకే సంఘంలో ఉన్న వాళ్ళు కూడా మేము సేవకుని పార్టీ, మేము సంఘ పెద్దల పార్టీలు ఎక్కువైపోయినాయి. ఈ దినాల్లో క్రైస్తవ సమాజంలో స్వార్థం ఎక్కువైపోయింది. నేను మాత్రమే కనబడాలి, అవతలుడు ఏమైపోయినా నాకు అవసరం లేదు. నేను మాత్రమే పులిపీఠం మీద కనపడాలి, నా కుమారుడు మాత్రమే పులిపీఠం మీద కనపడాలి, నన్ను గౌరవించేవారు మాత్రమే పులిపీఠం మీద కనపడాలి, నన్ను ప్రేమించేవారు మాత్రమే పులిపీఠం మీద కనపడాలి. నువ్వు కనబడితే ఏం లాభం ఉంది? విశ్వాసులకి ఒక్కసారి ఆలోచించు. క్రీస్తు కదా నీ ద్వారా కనపడాల్సింది. క్రీస్తు కనపడితే కదా విశ్వాసులకు లాభం కలిగేది. నువ్వు కనబడితే, నిన్ను ప్రేమించేవారు కనపడితే, నీ కుమారుడు నీ కుమార్తెను దేవుని యొక్క సంఘానికి వాక్యం బోధించే విషయంలో కనబడితే విశ్వాసులకు ఆధ్యాత్మికంగా ఏ లాభం కలుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమైన సహోదరి సహోదరుడా. క్రీస్తు కనబడాలి. క్రీస్తును కనపరుచుతూ ఉన్నామా?
మనల్ని మనం కనపరుచుకుంటూ ఉన్నామా? క్రీస్తు కనబడుతూ ఉన్నాడు అని అంటే సంఘంలో ఐక్యత ఉంటుంది. మనల్ని మనం కనపరుచుకుంటున్నాము అని అంటే సంఘంలో ఐక్యత ఏమాత్రము ఉండదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించగలరా? ఈ యొక్క జీవితాల్లో ఐక్యతను, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉంటూ ఉన్నారా, లేకపోతే శ్రద్ధ లేని వారై ఉంటూ ఉన్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. నాలుగవదిగా ఇప్పుడు 3 విషయాలు చూస్తూ వచ్చాను. ఒకటి, దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో శ్రద్ధ కలిగిన వారమై ఉంటూ ఉండాలి. రెండవదిగా, పరిశుద్ధుల అవసరతలో, పరిశుద్ధుల అక్కరలో మనము కూడా పాలి భాగాస్తులమయ్యే విషయంలో శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. మూడవదిగా, ఆత్మ కలిగించు ఐక్యత విషయంలో, ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగిన వారమై ఉంటూ ఉండాలి. నాలుగవది మనం చూద్దాము. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటమందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పవలనని కోరుచు. ఈ విషయంలో నాలుగవదిగా శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది అని అంటే, సత్క్రియలు చేసే విషయంలో శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అని చెప్తా ఉంది. మొట్టమొదటిది, దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని పాటించే విషయంలో శ్రద్ధ కలిగిన వారై ఉండాలని చెప్తూ వచ్చాడు. రెండవది, మరి పరిశుద్ధుల అక్కరలో, అవసరతలో పాలు పంపులు పొందే విషయంలో శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అని చెప్పి రెండవదిగా దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. మూడవదిగా, మరి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. నాలుగవదిగా, సత్క్రియలు చేసే విషయంలో శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. ఇవి మనుషులందరికీ మంచివి, ప్రయోజనకరమైనవి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. సత్క్రియ అంటే మంచి పనులు, మంచి పనులు చేసే ఆ యొక్క శ్రద్ధ నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? క్రీస్తు చేసిన మంచి పనులు నీ జీవితంలో నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? క్రీస్తు చేసిన సత్క్రియలు నీ జీవితంలో నువ్వు చేయగలుగుతూ ఉన్నావా లేదా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడితేనే, ఆ సత్క్రియలు, మంచి పనులు చేయగలిగితేనే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే ఆ యొక్క భాగ్యాన్ని మన జీవితంలో మనం పొందుకుంటాం. ఈ 4 విషయాల్లో నా జీవితంలో శ్రద్ధ కలిగి ఉన్న వారమై ఉంటూ ఉన్నామా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది, దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని పాటించే విషయంలో మన యొక్క జీవితాల్లో శ్రద్ధ కలిగి ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. రెండవది, పరిశుద్ధుల అవసరతలో, అక్కరలో పాలు పంపులు పొందే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నావా లేదా నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు. నీవు పరీక్షించుకొని సరి చేసుకో. మూడవది, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచించి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. నాలుగవది, సత్క్రియలు చేసే విషయంలో శ్రద్ధ కలిగిన వారవై ఉంటూ ఉన్నామా లేదా? క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడిన వారమై ఉంటూ ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.